నమస్కారం. కంబరామాయణం. ఏది నా రాముడు నడిచిన మార్గము ఏది అని వెతుకుతూ తాను ఆ మార్గంలోనే అన్న అడుగులో అడుగు వేస్తున్నట్లుగా భావిస్తూ నడుస్తున్నాడు భరతుడు. అన్న ఏ కందమూల ఫలాలు ఆరగించాడో అవే తాను ఆరగించి ఆకలి తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు భరతుడు. ఆయనను అనుసరించి చతురంగ బలాలు నడుస్తున్నాయి. కోసల భూములు దాటి గంగ చేరుకుంటున్నాడు భరతుడు, ఆయన సైన్యం. ఒకేసారి అతి పెద్ద ధ్వనులతో నేల ఈనినట్లున్న భరతుడి సైన్యాన్ని అల్లంత దూరం నుంచే చూశాడు గుహుడు. ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. పట్టుబట్టి తండ్రి వద్ద నుండి రాజ్యం చేజెక్కించుకున్న భరతుడు రాముడిని మట్టుబెట్టడానికి చతురంగ బలాలతో వస్తున్నాడన్నమాట. ఒక్కసారిగా వికటాట్టహాసం చేసి నిలుచుని చేతిలోనికి త్రిశూలం తీసుకున్నాడు. నడుముకు పదునైన కత్తి వేలాడదీశాడు. విల్లమ్ములు ధరించాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ బిగ్గరగా కేకలు వేస్తూ నిషాదయోధులను ఒక్క దగ్గర కూడగట్టాడు. ఆశపోతూ భరతుడు గంగ ఆవలి ఒడ్డు ఎట్లా దాటతాడో చూస్తాను అంటూ పెద్ద పెద్ద నావలలో గొప్ప గొప్ప విలుకాండ్రను నిలబెట్టి నదిలో భరతుడి సైన్యానికి అభిముఖంగా మోహరించాడు. తాను సైగ చేసిన వెంటనే ఎక్కడికక్కడ అడవి బాటలు ధ్వంసం చేయమని మిగిలిన సైన్యానికి ఆదేశాలు జారీ చేశాడు. పళ్ళు పటపట కొరుకుతూ తనలో తాను ఏమనుకుంటున్నాడు భరతుడు? నిషాదుల బాణాలకు పదును లేదనుకుంటున్నాడా? నేను బ్రతికుండగా పురుషోత్తముడు స్నేహశీలి అయిన నా రాముడికి అపకారం ఇతనిని చేయనివ్వను. రా రా భరత, నది ఎట్లా దాటతావో నేను చూస్తాను. రాముడి కోసం ప్రాణమివ్వలేని నా బ్రతుకెందుకు అని మునిపంట పెదవి నొక్కిపట్టి కోపంతో అడుగులు వేస్తున్నాడు గుహుడు. అతని అనుచరులందరూ పొదలమాటున విల్లు ఎక్కుపెట్టి నాయకుడి ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు. గొప్ప రథికుడు మరియు రాజనీతి విశారదుడు అయిన సుమంత్రుడు భరతుణ్ణి సమీపించి, రాకుమారా, అదుగో చూశావా గంగకు ఆవలి ఒడ్డున ఆ కోలాహలం? అదుగో అక్కడ నల్లగా కరిమబ్బు తునకలాగా గొప్ప గొప్ప భుజాలు కలిగి ఉండి నిలుచున్న ఆ భీకరాకారుణ్ణి చూశావా? అతడే నీ అన్న రాముడి ఆత్మ సమానమైన సఖుడు, పేరు గుహుడు. అతడికి రాముడంటే వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమకు అవధులు లేవు. ఈ గంగా పరిసర ప్రాంతాలకు అతడే అధిపతి. మనలను, మన విశాలమైన ఈ సైనిక దళాలను గంగ దాటించగల సమర్థుడు అతడే అని చెప్పాడు. అన్నగారి స్నేహితుడని తెలియగానే తానే ముందు వెళ్ళి ఆయనను పలకరించాలనే ఆతృత హెచ్చింది భరతుడిలో. వెనువెంటనే శత్రుఘ్న, సుమంత్రులు వెంటరాగా అటువైపు నడిచాడు. గంగకు ఆవలి వైపు గుహుడు, ఇవతల భరతుడు. అవతలి ఒడ్డున నిలుచున్న భరతుడు స్పష్టంగా కనిపించాడు గుహునికి. భరతుని ఆకారం రాకుమారునిలా లేదు. నారచీరలు ధరించి ఒక తాపసిలా ఉన్నాడు. అతని రూపం పసిమి రంగు గల రాముడు. పక్కన నిలబడిన శత్రుఘ్నుడు లక్ష్మణుని పోలి ఉన్నాడు. తాపసి వేషంలో దుమ్ముగొట్టుకుపోయి ఉన్న భరతుణ్ణి చూడగానే గుహుడి కోపం మంచులా కరిగిపోయింది. రాముని తమ్ముడు అధర్మపరుడెలా అవుతాడు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈతడు దుఃఖసాగరంలో మునిగిపోయిన వానిలా కనపడుతున్నాడు. భరతుని వేషధారణ అతడికి రాముని మీద గల అమితమైన ప్రేమను తెలియజేస్తున్నది. ఎందుకైనా మంచిది, నేను వెళ్ళి ఆయన మనసు తెలుసుకొని వస్తాను, మీరు మాత్రం జాగరూకతతో మెలగండి అని తన సైన్యానికి ఆదేశాలిచ్చి ఆవలి ఒడ్డుకు తన పడవ మీద బయలుదేరాడు గుహుడు. భరతుని వద్దకు రాగానే వినయంగా వంగి నమస్కరించాడు. తన ధర్మవర్తనతో బ్రహ్మాది దేవతలు సైతం వంగి నమస్కరించగల కీర్తి సముపార్జించిన భరతుడు అన్న స్నేహితుడికి శిరస్సు వంచి తానే నమస్కరించాడు. ఎందుకో తెలియదు, భరతుడి వినయవర్తనం గుహుడిలో పుత్రవాత్సల్యం పెల్లుబికేలా చేసింది. భరతుడిని దగ్గరకు తీసుకొని తన కౌగిలిలో గాఢంగా బంధించాడు గుహుడు. ఇరువురి కన్నులు అశ్రుజల. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.